ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి లెసన్ వచ్చేటప్పటికి క్లాస్ 6th ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అయినటువంటి హనీ సర్కిల్ నుంచి ఫస్ట్ చాప్టర్ అనమాట. ఫస్ట్ లెసన్ అది ఏంటి అంటే హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. దీంట్లో మనకి ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ని కూడా కవర్ చేస్తూ ఈ యొక్క లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ లెసనే కాదు, ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కూడా అన్ని లెసన్స్కి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంతే కాకుండా గ్రామర్ ఉంటుంది అండ్ వొకాబులరీ ఉంటుంది అండ్ రైటింగ్ స్కిల్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా ఉంటాయి, ప్లీజ్ గో త్రూ. అండ్ ఇక్కడ ఈ లెసన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ 6th స్టాండర్డ్ లెసన్ ఇది. దీనికి సంబంధించినటువంటి వొకాబులరీ అంతా కూడా షార్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్, ఈ యొక్క స్టోరీని రచించినటువంటి వారు క్యారల్ మూర్. క్యారల్ మూర్ ఒక అమెరికన్ ఎడ్యుకేటర్ అండ్ రైటర్ అనమాట. ఈ పక్కన పిక్చర్లో కనిపిస్తున్న వారే క్యారల్ మూర్. ఈ స్టోరీలో మనకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి అంటే ప్యాట్రిక్, ఎల్ఫ్. ఈ రెండు ఏంటి అంటే మేజర్ క్యారెక్టర్స్. అసలు మొత్తం మన స్టోరీ అంతా కూడా ఇట్ వాజ్ సెట్ అరౌండ్ అ క్యారెక్టర్ నేమ్డ్ అ బాయ్ నేమ్డ్ ప్యాట్రిక్ అనమాట. ఎల్ఫ్ కూడా ఒక మేజర్ క్యారెక్టరే. అక్క తర్వాత నుంచి టీచర్స్, పేరెంట్స్, క్యాట్ ఇవన్నీ కూడా మైనర్ క్యారెక్టర్స్. ప్యాట్రిక్ రిలక్టెంట్ టు డూ హోంవర్క్. యాక్చువల్గా ప్యాట్రిక్ ఎట్లాంటి వాడు, స్టోరీ బిగిన్స్ విత్, స్టోరీలోనే మనకి టైటిల్లోనే ఒక క్వశ్చన్ ఉంది కదా, ఎవరు ప్యాట్రిక్ యొక్క హోంవర్క్ చేశారు. అసలు యాక్చువల్గా ప్యాట్రిక్ ఎలాంటి వాడు అంటే రిలక్టెంట్ టు డూ హోంవర్క్, అన్విల్లింగ్ టు డూ హోంవర్క్. అతనికి అసలు ఆ అబ్బాయికి హోంవర్క్ చేయడం అనేటువంటిది అస్సలు ఇష్టం ఉండదు అనమాట. నెవర్ డిడ్ హోంవర్క్, ఎప్పుడు హోంవర్క్ చేసేవాడు కాదనమాట. తనకి ఎలా అనిపించేది, హోంవర్క్ చేయడం అంటే చాలా బోరింగ్గా అనిపించేది అనమాట. దానికి బదులుగా అతను ఏం చేస్తూ ఉండేవాడు, వాట్ డిడ్ హీ లైక్ అంటే హాకీ ఆడుకోవడము, బాస్కెట్బాల్, లేదంటే నింటెండో అనేటువంటి ఒక వీడియో గేమ్ ఆడుకోవడము, ఇట్లాంటి పనులు చేయడం అంటే ఇలా ఆడుకోవడం, మెర్రీ మేకింగ్ అంటే ప్యాట్రిక్కి చాలా ఇష్టం అనమాట. హోంవర్క్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, ఎప్పుడు చేసేవాడు కాదు. టీచర్స్ చెప్తూ ఉండేవారు ప్యాట్రిక్కి షుడ్ డూ హోంవర్క్. ఇక్కడ నేను డూ మర్చిపోయాను, షుడ్ డూ హోంవర్క్. ప్యాట్రిక్ నువ్వు హోంవర్క్ చేయాలి, లేదు అంటే కనుక నువ్వేమీ నేర్చుకోలేవు అని చెప్పి టీచర్స్ చెప్తూ ఉండేవారు అనమాట. కానీ ప్యాట్రిక్ ఏంటి అంటే ఇగ్నోరబుల్, అసలు ఏమీ అంటే లైక్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా నాలెడ్జ్ లేకపోవడం అనమాట. అసలు పట్టించుకునేవాడు కాదు ఇట్లాంటివన్నీ మాటలని కూడా అనమాట. అది ఏది ఏమైనప్పటికీ కూడా హీ హేటెడ్ హోంవర్క్. అసలు హోంవర్క్ అంటే తనకి చాలా హేట్రెడ్ అనమాట. అస్సలు హోంవర్క్ చేయడం అనేటువంటిది తనకి నచ్చేదే కాదు. లిటిల్ ఎల్ఫ్, ఇక్కడ బ్లాక్ లెటర్స్తో కనిపించటం లేదు. లిటిల్ ఎల్ఫ్ అని గురించి మళ్ళీ నేను వైట్ పెన్తో రాశాను ఇక్కడ. యాక్చువల్గా లిటిల్ ఎల్ఫ్ అంటే ఏంటి, ఒక చిన్న క్రీచర్, లైక్ పొట్టి దెయ్యం అనుకోండి తెలుగులో చెప్పాలనుకున్నట్లయితే కనుక. అయితే ఏంటది, లెట్ us see. ఫౌండ్ హిస్ క్యాట్ ప్లేయింగ్ విత్ అ డాల్. ఒకరోజు ఏం జరిగింది అంటే ప్యాట్రిక్ తన క్యాట్ ఒక చిన్న డాల్ తోటి ఆడుకోవడం చూసాడట. గ్రాబ్డ్ ఇట్ అవే, తీసుకుని వెళ్ళిపోయాడు దాని దగ్గర నుంచి గ్రాబ్ చేసుకొని. అది దట్స్ నాట్ ఎ డాల్ యాక్చువల్లీ, అది బొమ్మ కాదట, టైనియెస్ట్ మ్యాన్, చాలా చిన్న మనిషి అనమాట. లైక్ మనకి ఈ ఫ్యాంటసీ స్టోరీస్లో అట్లా కనిపిస్తాయి కదా బుల్లి మనుషులు, అట్లాగా చిన్ని మనిషి అనమాట. అతను వేసుకున్నటువంటి డ్రెస్ ఎలా ఉంది, వూల్ షర్ట్ వేసుకున్నాడట. బ్రిచెస్ అంటే యాక్చువల్గా రైమింగ్ కోసం యూస్ చేశారు, కానీ ఇలాంటి దాని స్పెల్లింగ్ వచ్చేటప్పటికి బ్రీచెస్ అనమాట. అంటే ఏంటి అంటే ఒక చిన్న ట్రౌజర్స్, తర్వాత ఒక టాల్ హ్యాట్, ఒక పెద్ద టోపీ పెట్టుకున్నాడంట. పిక్చర్లో చూపిస్తున్నారు కదా, టెక్స్ట్ బుక్లో పిక్చర్ ఉంది కదా, లేదు అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నేను పేస్ట్ చేశాను ఆ పిక్చర్ని. ఇలాంటి డ్రెస్ వేసుకున్నటువంటి ఒక చిన్న మనిషి అనమాట. గట్టిగా అరుస్తున్నాడు ఆ మనిషి, ఏమని, సేవ్ మీ అని, నన్ను సేవ్ చేయి అని చెప్పేసి ప్యాట్రిక్ని చూసి అరుస్తూ ఉన్నాడు అనమాట. ఐ విల్ గ్రాంట్ యూ అ విష్, ఐ ప్రామిస్ యూ దట్. నేను నీకు ఏదైనా నువ్వు కోరుకున్నట్లయితే కనుక దాన్ని తీరుస్తాను, గ్రాంట్ చేస్తాను, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, 80% నువ్వు అడిగిన దాన్ని నేను చేస్తాను అని చెప్పి, ప్లీజ్ సేవ్ అని చెప్పి ఎల్ఫ్
ప్యాట్రిక్ని అడుగుతాడు అనమాట క్యాట్ నుంచి సేవ్ చేయమని చెప్పి. ప్యాట్రిక్స్ కండిషన్. అప్పుడు ప్యాట్రిక్ ఒక కండిషన్ పెడతాడు, ఏమని, ఇఫ్ యూ డూ మై హోంవర్క్, అయితే సరే నువ్వు నాకు విష్ని గ్రాంట్ చేస్తానన్నావు కదా, భలే దొరికింది నాకు ఇప్పుడు, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఏమంటాడంటే నా హోంవర్క్ చేస్తే కనుక నిన్ను సేవ్ చేస్తాను అని చెప్పి. ఎప్పటి వరకు చేయాలి, టిల్ ది ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ 35 days. 35 days ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ వరకు కూడా నువ్వు నాకు హోంవర్క్ చేసి పెట్టినట్లయితే కనుక నేను నిన్ను ఇక్కడ ఈ క్యాట్ నుంచి కాపాడుతాను అని చెప్పి కండిషన్ పెడతాడనమాట. అయితే ఇఫ్ యూ డూ గుడ్ ఇనఫ్ జాబ్ ఐ వుడ్ గెట్ ఏస్, నాకు అన్ని ఏ గ్రేడ్స్ వస్తాయి అని చెప్పేసి నువ్వు మంచిగా చెప్తే కనుక. అయితే లిటిల్ మ్యాన్ యాక్సెప్టెడ్. ఆ లిటిల్ మ్యాన్ ఏం చేశాడు అంటే ప్యాట్రిక్ పెట్టినటువంటి కండిషన్ని యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఎల్ఫ్స్ గ్లిచ్ అంటే ఏంటి, లోపం అన్నమాట. అయితే మనకి ఈ రోజుల్లో తెలియని పిల్లలు ఎవరు లేరు, మీరు అందరూ వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, అప్పుడు ఒక్కొక్కసారి ఏమైపోతుంది, స్ట్రక్ అయిపోవడం అట్లా జరుగుతుంది. అప్పుడు ఏమంటారు మీరు దాన్ని, గ్లిచ్ అయింది అని అంటారు కదా, అలా ఒక మాల్ ఫంక్షనింగ్ అనమాట. సో ఎల్ఫ్కి ఒక లోపం ఉంది, అదేంటి అంటే డిడింట్ నో ఎవ్రీథింగ్, అన్నీ తెలీదు తనకి, నీడిడ్ హెల్ప్ అని చెప్తాడనమాట. ఎల్ఫ్ చెప్తాడు తనతోటి ఏమని, ప్యాట్రిక్ తోటి ఏమని, నాకు అన్నీ తెలియవు, నాకు హెల్ప్ అవసరం అవుతుంది, నేను నీకు హోంవర్క్ చేసి పెడతా, కానీ నాకు అన్నీ తెలియదు కాబట్టి అక్కడక్కడ నాకు హెల్ప్ అవసరం, అక్కడ ప్యాట్రిక్ షుడ్ హెల్ప్. అప్పుడు తను అంటాడనమాట, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది, మరి అప్పుడే నేను చేయగలుగుతాను నీ హోంవర్క్ అని చెప్పేసి ఎల్ఫ్ ప్యాట్రిక్కి చెప్తుంది. లిటిల్ మ్యాన్స్ హెల్ప్. అయితే యాక్చువల్గా ఈ లిటిల్ మ్యాన్ ఆ ఎల్ఫ్ దీనికి హెల్ప్ చేయటం అనేటువంటిది ద హోంవర్క్ ఆఫ్ ప్యాట్రిక్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎలా హెల్ప్ చేశాడు, ఏ సబ్జెక్ట్స్లో ఎట్లా హెల్ప్ చేశాడు, నిజంగా ప్యాట్రిక్కి తను హెల్ప్ చేశాడా, తనే హోంవర్క్ చేసేసాడా, లేదా ఏం చేశాడు ఎల్ఫ్ అనేటువంటిది ఇక్కడి నుంచి తెలుస్తుంది అనమాట. అండ్ యాక్చువల్గా ఎగ్జాక్ట్గా లాంగ్వేజ్ అనేమి ఇవ్వలేదు టెక్స్ట్ బుక్లో, అయితే మనకి వీ కెన్ అండర్స్టాండ్, అజ్యూమ్ చేయొచ్చు. ఎందుకంటే తను అంటాడనమాట, తను హోంవర్క్ చేస్తున్నప్పుడు మరి ఎల్ఫ్ తనకి ప్రామిస్ చేశాడు కదా హెల్ప్ చేస్తాను అని చెప్పి, ప్యాట్రిక్ హోంవర్క్ చేసినప్పుడు ఎల్ఫ్ ఇద్దరు కూర్చున్నప్పుడు ఏం జరిగేదంటే, నాకు డోంట్ నో దిస్ వర్డ్ దట్ వర్డ్, అది నేను అనుకుంటున్నాను డిక్షనరీ పట్రా అట్లా అన్నాడు కదా, లుక్ ఫర్ ద వర్డ్ అని చెప్పేసి, మేబీ ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి హోంవర్క్ చేస్తున్నప్పుడు అయి ఉండొచ్చు. ఏమని, నాకు ఈ వర్డ్ తెలీదు, నువ్వు డిక్షనరీ తెచ్చిన తర్వాత లుక్ ఫర్ ద వర్డ్స్, నువ్వే సెర్చ్ చేయి వర్డ్స్ కోసం అని చెప్పి. అంటే ఇక్కడ చాలా తెలివిగా ఎల్ఫ్ ప్యాట్రిక్నే వర్క్ చేసేలాగా చేస్తాడనమాట, ప్యాట్రికే నేర్చుకునేలాగా చేస్తాడు, ప్యాట్రికే హోంవర్క్ చేసేలాగా చేస్తాడనమాట. అయితే మ్యాథ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అబ్బాబ్బా ఈ టైమ్స్ ఏంటి, ఈ ఎక్కాలు ఏంటి, ఈ టేబుల్స్ ఏంటి, అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ అసలు మాకు తెలీదు, మా ఎల్ఫ్స్కి ఇవేమీ తెలీదు, నాకు ఇవన్నీ తెలీదు, నువ్వే చెప్పాలి, నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే నేను నీకు చెప్పగలుగుతాను, గైడ్ మీ, నన్ను గైడ్ చేస్తూ ఉండు వీటిలో, ఎందుకంటే ఇవన్నీ నాకు తెలీదు అని చెప్పేసి ఎల్ఫ్ చెప్తాడనమాట. అయితే హిస్టరీ అండ్ మ్యాథ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ నాకు తెలీదు నువ్వు చెప్పు అని చెప్పాడు కదా. అదే హిస్టరీ దగ్గరికి వచ్చేటప్పటికి హ్యూమన్ హిస్టరీ ఈజ్ ఎ మిస్టరీ ఫర్ ఎల్ఫ్స్, మాకు అసలు ఈ హిస్టరీ అనేటువంటిది తెలీదు, ఓ పని చేయి, నాకు చాలా బుక్స్ కావాలి, నువ్వు లైబ్రరీకి వెళ్ళు, బుక్స్ పట్రా, హెల్ప్ మీ రీడ్, నువ్వే రీడ్ చెయ్యి, నాకు హెల్ప్ చెయ్యి, నాకు రీడ్ చేస్తూ ఉంటే నేను చెప్తాను. అట్లా ఏంటి అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనూ కూడా ప్యాట్రికే హోంవర్క్ చేసేలాగా ఎల్ఫ్ చేస్తాడనమాట. తనతోనే చదివించడం, తనతోనే డిక్షనరీలో వర్క్ చేయించడం, తనతోనే అడిషనల్ చేయాలి, సబ్ట్రాక్షన్ ఇట్లాంటివన్నీ కూడా తనతోనే చేపిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది, ప్యాట్రిక్ వర్కింగ్ హార్డర్ అండ్ హార్డర్, ప్యాట్రిక్ ఇంకా కష్టపడతాం స్టార్ట్ అవుతుందన్నమాట. ఎంత అంటే నైట్ అవుట్స్ కూడా చేస్తూ ఉండేవాడు ప్యాట్రిక్. అంటే ఈ వర్క్ అంతా చేయడం కోసం, ఈ డిక్షనరీలన్నీ ఈ డిక్షనరీలో వర్డ్స్ వెతకడం కోసం ఇదంతా కూడా అనమాట. ఎంతగా అంటే అఫ్కోర్స్ ఇంకా పుట్టుగా నేను రాయలేదు, తన ఐస్ పఫ్ అయిపోయేటట్లుగా. అంటే ఇక్కడ నేను ప్రతి ఒక్క డిఫికల్ట్ వర్డ్కి కూడా మీనింగ్స్ అనేటువంటివి ఈ లెసన్కి సంబంధించి షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ప్లీజ్ గో త్రూ దాట్. అండ్ ప్రతిదానికి కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్ ఉంటుంది. చాలా డిఫికల్ట్ అనుకున్నటువంటి వాటికి తెలుగు వర్డ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. తన నైట్ అవుట్స్ కూడా చేయడం స్టార్ట్ చేశాడంట ప్యాట్రిక్. ఎల్ఫ్ వాజ్ రిలీవ్డ్.
అయితే యాక్చువల్గా ఎన్ని రోజులు ప్యాట్రిక్ అడిగాడు తనతో ఎల్ఫ్ని తనతో ఉండమని, హోంవర్క్లో హెల్ప్ చేయమని, సెమిస్టర్ అయ్యే వరకు. యాక్చువల్గా డేస్ కూడా ఇచ్చారు మనకి, 35 days తనని అడుగుతాడు ఉండమని చెప్పి. సో ఆ పీరియడ్ అయిపోయేటప్పటికి యాజ్ ప్రామిస్డ్ తనకి ప్రామిస్ చేసినట్లుగానే తనని రిలీవ్ చేస్తానని చెప్పి లాస్ట్ డే ఆ ఎల్ఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఎలా వెళ్ళిపోయింది? చాలా క్వయట్లీ స్లిప్డ్ అవుట్ అనే దానికి ప్రతిదానికి కూడా మీనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ప్లీజ్ గో త్రూ దట్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్. బ్యాక్ డోర్ గుండా స్లిప్ అయిపోయి చాలా స్లైగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎల్ఫ్. తను గ్రాంట్ చేసినటువంటి ప్రామిస్ని తను నిలబెట్టుకున్న తర్వాత టైం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎల్ఫ్. ప్యాట్రిక్స్ ప్రోగ్రెస్. మరి ఈ సెమిస్టర్ అయిపోయింది కదా, సెమిస్టర్ అవ్వగానే మనకు మార్క్స్ ఇస్తారు కదా. సో ఇలా అక్కడ కూడా ఏం జరిగింది అంటే సెమిస్టర్ అయిపోయింది, తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా తను అనుకున్నట్లుగానే ప్రతి సబ్జెక్ట్లో కూడా తనకి ఏ గ్రేడ్ వచ్చేసిందట. అయితే అప్పటిదాకా హోంవర్క్ చేయడానికి ఇష్టం లేనటువంటి అబ్బాయి ఒకేసారి అన్ని ఏ గ్రేడ్స్ వచ్చేసాయి కదా. అప్పుడు అందరూ ఎలా ఫీల్ అయ్యారు? క్లాస్మేట్స్ చాలా అమేజ్ అయిపోయారంట అతను చేసినటువంటి వర్క్ అండ్ అతనికి వచ్చినటువంటి గ్రేడ్స్ చూసి. టీచర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి దే వర్ స్మైలింగ్ అండ్ ప్రైజింగ్ ద బాయ్. అయితే టీచర్స్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు, వాళ్ళు తనని పొగడ్డం స్టార్ట్ చేశారంట. పేరెంట్స్కి చాలా ఆశ్చర్యంగా అనిపించిందట. ఇప్పుడు మనకి ప్యాట్రిక్ ఎలా అయిపోయాడు? ఒక మోడల్ కిడ్ అయిపోయాడు. అంటే ఒక నమూనా, అంటే అంటారు కదా, ఇప్పుడు ఎవరైనా మనకి క్లాస్లో బాగా చదివే అబ్బాయో లేకపోతే బాగా మంచిగా ఉండే అమ్మాయినో చూపించి ఏమంటారు, నువ్వు ఇలాగుండు, అమ్మాయి చూడు ఎట్లా చదువుకుంటుందో, అమ్మాయి చూడు ఎలా సర్దుకుందో, అమ్మాయి చూడు బ్యాగ్ ఎంత నీట్గా పెట్టుకుందో, ఇలాగ ప్రతి ఒక్క మంచి విషయానికి ఒక అన్ని పర్ఫెక్ట్గా చేసేటువంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపిస్తారు కదా. సో అలాగ ఒక మోడల్ కిడ్ అయిపోయాడంట ప్యాట్రిక్. ఏం చేస్తున్నాడు ఇంకా? క్లీన్డ్ హిజ్ రూమ్, డిడ్ హిజ్ చోర్స్ మీన్స్ డైలీ యాక్టివిటీస్ అనమాట. వాజ్ చియర్ఫుల్, నెవర్ రూడ్. అసలు తను రూడ్గా ఉండడమే మానేశాడు, అన్నీ మంచి పనులే చేసేస్తున్నాడు అనమాట. రూమ్ క్లీన్ చేసుకోవడం, ఇంట్లో చక్కగా అతని రెగ్యులర్ వర్క్ అంతా కూడా టైం టు టైం చేసేసుకోవడం, ఇట్లా ఈ రకంగా తను ఒక మోడల్ కిడ్ అయిపోయాడు అనమాట. హీ డెవలప్డ్ అ హోల్ న్యూ యాటిట్యూడ్. మొత్తం తన యాటిట్యూడే మారిపోయింది. ఒక న్యూ యాటిట్యూడ్ అనేటువంటిది మనకి ప్యాట్రిక్లో కనిపిస్తూ ఉందంట. అంత చేంజ్ వచ్చింది. ప్యాట్రిక్స్ థాట్ అండ్ ద రియల్ సీక్రెట్. అయితే యాక్చువల్గా ప్యాట్రిక్ ఏమనుకుంటున్నాడు? ప్యాట్రిక్ థాట్ దట్ ఎల్ఫ్ డిడ్ ద హోంవర్క్. ఇంకా ప్యాట్రిక్ అర్థం కాలేదు ఏం జరిగింది అనేది. ఇప్పటికి కూడా తన అన్ని ఏ గ్రేడ్స్ వచ్చి అందరూ తనని ప్రైజ్ చేసినప్పుడు కూడా తను ఏమనుకుంటున్నాడు? ఇదంతా కూడా ఈ హోంవర్క్ అంతా నాకు ఏ గ్రేడ్స్ వచ్చేసింది అంటే అదంతా కూడా ఎల్ఫ్ చేశాడు, నేను కాదు అని చెప్పి. అండ్ ద సీక్రెట్, ద ఎల్ఫ్ మేడ్ ప్యాట్రిక్ డూ ఆల్ ద థింగ్స్. అయితే లాస్ట్లో ఐ విల్ టెల్ యూ ద సీక్రెట్ అంటారంటే ఇక్కడ మనకి రైటర్ మనతో మాట్లాడుతున్నట్టుగా అనమాట. ఏమని? నేను చెప్తాను సీక్రెట్ ఏంటో, నేను చెప్పనా ఏంటనేది. ఎల్ఫ్ చేయలా హోంవర్క్, ఎల్ఫ్ ప్యాట్రిక్ తోటి చేపించాడు, అంతే కదా. రిమెంబర్, మనకి నేను ఒక హెడింగ్ పెట్టి ఒక గ్రీన్ కలర్ దీంట్లో పెట్టాను కదా, లిటిల్ మ్యాన్స్ హెల్ప్. దాంట్లో అతను ఏం చేశాడు? నాకు ఈ వర్డ్ తెలీదు, ఆ వర్డ్ తెలీదు, నాకు హెల్ప్ చెయ్యి, డిక్షనరీ పట్టరా, నువ్వే వెతుకు, నువ్వే ఇదేంటో చెప్పు, టేబుల్స్ ఏంటో చెప్పు, అట్లాగా ప్రతి సబ్జెక్టు కూడా ప్యాట్రికే వర్క్ చేసేలాగా ఎల్ఫ్ చేశాడనమాట. ప్యాట్రిక్ హ్యాడ్ డన్ ఇట్ హిమ్సెల్ఫ్. ప్యాట్రికే తన హోంవర్క్ అంతా చేసుకున్నాడు. తనకి ఏ గ్రేడ్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి మంచి లెసన్ చెప్తారనమాట ఈ యొక్క స్టోరీ నుంచి. ఏంటి? మనకి ఏదన్నా అచీవ్ చేయాలి, సక్సెస్ పొందాలి అని అంటే సక్సెస్ మంత్ర ఎప్పుడు కూడా ఏంటి అంటే హార్డ్ వర్క్. మనం ఎంతగా హార్డ్ వర్క్ చేస్తే అంతగా సక్సెస్ వస్తుంది. నువ్వు ఎంత బాగా చదివితే అంత మంచి గ్రేడ్స్ వస్తాయి. ఇక్కడ చూడు ఏం జరిగింది. ఇక్కడ ఎల్ఫ్ యొక్క సూపర్ న్యాచురల్ పవర్స్ ఏం లేవు. ఇక్కడ ఎల్ఫ్ ఏం చేశాడు? ప్యాట్రిక్ తోటి వర్క్ చేయించాడు, హార్డర్ అండ్ హార్డర్ వర్క్ చేశాడు తను. అందు గురించి తనకు ఆ ఏఎస్ అన్నీ వచ్చాయి అన్నమాట. ఇదంతా చేసింది ఎవరు? ప్యాట్రికే. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది లెసన్.